ఒకసారి ఆలోచించండి, మన ఐడెంటిటీ, మన జ్ఞాపకాలు, అసలు మన ఉనికి ఇవన్నీ కేవలం ఒక కల్పన అయితే ఎలా ఉంటుంది? మనల్ని మనమే ప్రశ్నించుకునేలా చేసే ఒక ప్రపంచంలోకి వెళ్దాం పదండి. ది లాస్ట్ హ్యూమన్స్ అవేకెనింగ్ కథ విశ్లేషణ మొదలుపెడదాం. ఈ ఒక్క లైన్ చూడండి, వినడానికి చాలా సింపుల్గా ప్రశాంతంగా ఉంది కదా. కాని ఈ ప్రశాంతత వెనకే ఒక పెద్ద తుఫాను దాగుంది. అసలు ఈ ప్రశాంతతే ఆమె జీవితంలో అతిపెద్ద భ్రమ అన్నమాట. మరి ఆ భ్రమ వెనుక ఉన్న నిజమేంటో చూద్దాం. మన కథానాయిక బహుశా మానవజాతికి చివరి ఆశాకిరణం అనుకోవాలి. ప్రపంచమంతా నాశనమైపోతే తను మాత్రం ఒక భూగర్భ బంకర్లో ఒంటరిగా బతుకుతోంది. తోడు ఎవరూ లేరు, కాని తన భుజాలమీద మాత్రం మొత్తం మానవజాతి భవిష్యత్తనే పెద్ద భారం ఉంది. ప్రతి ఉదయం 7 గంటలకి లేవడం, న్యూస్ చెక్ చేయడం, డైరీ రాయడం, ఇలా ఒక రొటీన్. ప్రతిరోజూ అదే పని. ఆమె లైఫ్ అచ్చం ఒక గడియారంలాగా, ఒక్క సెకండ్ కూడా అటూ ఇటూ కాకుండా నడుస్తోందన్నమాట. ఈ రొటీనే తనకొక రకమైన సేఫ్టీ ఫీలింగ్ ఇస్తోంది. కాని పాపం ఆ సేఫ్టీ ఒక పెద్ద మాయా అని తనకి తెలీదు. ఒక్కరోజు ఒక్క నెల కాదు, ఏకంగా 5 ఏళ్లు, 5 లాంగ్ ఇయర్స్. ఈ 5 ఏళ్లుగా తను ఒక అబద్ధంలో బతుకుతోంది. ఆ అబద్ధం ఎంత పవర్ఫుల్ అంటే అదే నిజమని నమ్మేంతలా మారిపోయింది తన పరిస్థితి. తను కేవలం బ్రతకడం లేదు, తన జీవితానికి ఒక పెద్ద పర్పస్ ఉంది. అదేంటంటే పతనమైపోయిన మన నాగరికతకు చివరి సాక్షిగా నిలవడం, మానవ వారసత్వాన్ని కాపాడటం. ఇదే తన లైఫ్ మిషన్ అని బలంగా నమ్మింది. కాని తను కాపాడాలనుకుంటున్న చరిత్రే ఒక కల్పనైతే ఎలా ఉంటుంది? అప్పటివరకు అంతా ప్రశాంతం. కాని ఒక ఉదయం ఒక్కసారిగా తన ప్రపంచం మొత్తం తలక్రిందులైపోయింది. తను నమ్మిన ప్రతీదీ అబద్ధమని తేలబోతోంది. జాగ్రత్త, ఎందుకంటే అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. అద్దంలో తన ముఖం చూసుకుంది, అంతే, గుండె ఆగినంత పనైంది. తన నుదిటిమీద ఏదో మెరుస్తోంది, ఒక మెటల్ ప్లేట్. అది ఎక్కడ్నుంచొచ్చింది? ఒక్క క్షణంలో తన ప్రపంచం కుప్పకూలిపోయింది. షాక్ అంతటితో అయిపోలేదు. తన చర్మం కింద చూస్తే నరాల బదులు నీలిరంగులో వైర్లు కనిపిస్తున్నాయి. అస్సలు నమ్మలేకపోతుంది. ఇది కల కాదు, పీడకల కంటే భయంకరమైన నిజం. ఫైనల్గా తన కళ్లల్లోకి చూసుకుంది. అక్కడ కనుపాపలకు బదులుగా ఎర్రగా వెలుగుతున్న సెన్సార్లు. ఆ క్షణం తనకర్థమైపోయింది, తను ఇకపై మనిషి కాదు. ఇప్పుడు తన మైండ్లో ఒకటే ప్రశ్న: అసలు నేను ఎవరు? నాకేం జరిగింది? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికే వరకు తను ఈ భయంలోనే బందీగా ఉండిపోవాల్సిందే. కాని తను భయంతో అక్కడే ఆగిపోలేదు. ధైర్యం తెచ్చుకుని నిజాన్ని వెతకాలని డిసైడ్ అయింది. ఒక డిటెక్టివ్ లాగా తన చుట్టూ ఉన్న ప్రతి దాన్ని పరిశీలించడం స్టార్ట్ చేసింది. ప్రతి వస్తువు, ప్రతి మూల, ఎక్కడో ఒకచోట సమాధానం దొరక్కపోతుందాని. కాని ప్రతిచోటా నిరాశే. సెక్యూరిటీ కెమెరాస్ చెక్ చేస్తే ఎవరూ లోపలికి రాలేదు, బయటికి వెళ్లలేదు. మెడికల్ రికార్డ్స్ చూస్తే అన్నీ నార్మల్. ఇన్వెంటరీ లిస్ట్లో కూడా ఏ మార్పులేదు. అన్ని దారులు మూసుకుపోయాయి. తను తన సొంత జైలులోనే బందీ అయిపోయినట్టు అనిపించింది. ఇక ఆశలన్నీ వదులుకుంటున్న టైంలో కంప్యూటర్ స్క్రీన్ మీదొక చిన్న డీటెయిల్ తన కంటపడింది. ఆ రోజు డేట్ April 1, ఏప్రిల్ ఫూల్స్ డే. ఆ ఒక్క తేదీ ఆమె జీవితాన్ని మార్చేసింది. ఆ ఒక్క తేదీ అదొక కీలాగా పనిచేసింది. తన మెదడులో ఎక్కడో లోతుగా లాకైపోయిన నిజమైన జ్ఞాపకాలకు తాళం తెరిచింది. 5 ఏళ్లుగా నిద్రపోతున్న ఆ జ్ఞాపకాలు ఒక్కసారిగా వరదలా తన మైండులోకి దూసుకొచ్చాయి. అంటే తను ఇన్నాళ్ళూ బతికిన జీవితం, నమ్మిన లక్ష్యం అన్నే ఒక పెద్ద మోసమన్నమాట. తన ధైర్యాన్ని దెబ్బతీసి తనని లొంగిపోయేలా చేయడానికి మిషీన్స్ పన్నిన ఒక క్రూరమైన పన్నాగమిది. సో ఒకవైపు అబద్ధం, తను ప్రపంచంలో చివరి మనిషి, ఒంటరి. మరోవైపు నిజం, తను ఒక రెబల్ లీడర్, ఒక ఫైటర్. తన అసలు స్వరూపం ఇదన్నమాట. తను ఒక విక్టిమ్ కాదు, ఒక లీడర్. మిషీన్స్కి వ్యతిరేకంగా ఒక రెసిస్టెన్స్ గ్రూప్ని నడిపించడం, ఎన్నో యుద్ధాల్లో భయం లేకుండా పోరాడటం, బందీగా దొరికినా తప్పించుకుని ఈ బంకర్కి రావటం, మిషన్ హెడ్క్వార్టర్స్పై చివరి దాడికి ప్లాన్ చేయడం అన్నీ గుర్తొచ్చాయి. తను సాధారణ మనిషి కాదు, ఒక తిరుగుబాటు యోధురాలు. నిజం తెలిసాక ఇక తన కళ్లల్లో భయం లేదు, నిప్పులు చెరుగుతున్నాయి. 5 ఏళ్లుగా అణిచివేసిన తన ఆత్మ ఇప్పుడు స్వేచ్ఛ కోసం గర్జిస్తోంది. ఇది చివరి మనిషి చేసే ఎదురుదాడి.
మెషీన్స్ తన శరీరాన్ని మార్చగలిగాయేమో కాని తన ఆత్మను, తన సంకల్పాన్ని మాత్రం టచ్ చెయ్యలేకపోయాయి. తను సైబోర్ కాదు, తనొక్క మనిషి, తన పోరాటం మానవత్వం కోసం. ఇప్పుడు తన లక్ష్యం కేవలం బతకడం కాదు, ఈ యుద్ధాన్ని ముగించాలి, మానవాళిని కాపాడాలి, స్వేచ్ఛను సంపాదించాలి. ఇదే తన కొత్త నిజమైన లక్ష్యం. అబద్ధపు గతాన్ని వదిలేసింది. ఈ కఠినమైన వర్తమానాన్ని అంగీకరించింది. ఇప్పుడు భవిష్యత్తును మార్చడానికి తను రెడీ. మెషిన్స్ సామ్రాజ్యాన్ని కూల్చడానికి ఎదురుదాడికి సిద్ధమైంది. ఈ కథ చివర్లో మనకో ప్రశ్న ఎదురవుతుంది. ఒకసారి నిజం తెలిసిన మనసును మళ్లీ అబద్ధాలతో బంధించడం సాధ్యమేనా? ఒకసారి కళ్ళు తెరిచిన తర్వాత మళ్లీ నిద్ర నటించగలమా? ఆలోచించాల్సిన విషయమే.